నేను నమ్ముకున్న దేవుడు ప్రతి ఒక్కరి హృదయము ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాల్ని పరిశోధించేవాడు. ప్రతి ఒక్కరి సంకల్పాలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా ఎరిగినవాడు. నేను నమ్ముకున్న దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు అనేది నువ్వు తెలుసుకో. ముందుగా ఆయన ఎలాంటి వాడో ముందుగా నువ్వు తెలుసుకున్న తర్వాత హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా ఆయన్ని సేవించు. అంత మాత్రమే కాకుండా నువ్వు ఆయనను వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన ప్రత్యక్షత నీకు కనిపిస్తుంది. నువ్వు ఆయనను ఒకవేళ వదిలిపెట్టావనుకో, దేవుడు నిన్ను శాశ్వతంగా వదిలేస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు నువ్వు త్రోసివేయొద్దు. దేవుణ్ణి ఎప్పుడు విసర్జించొద్దు, విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఆయనతో నువ్వు, నీతో ఆయన ఉండాలి. నువ్వు ఆయన విడిచిపెట్టావంటే శాశ్వతంగా దేవుడు నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా దేవుడు నియమించాడు. దేవుని సంకల్పం నీ పట్ల ఉండింది. ఒక గొప్ప పని కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వానికి దేవుడైన, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే అది చాలా పెద్ద పని, చాలా పెద్ద విషయం. విశ్వమంతా ఆయన ఉన్నాడు. సర్వసృష్టికర్త అయిన దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడంటే అది చాలా గొప్ప విషయం.